నమస్తే. మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి రావినూతల శశిధర్ గారు ఉన్నారు. జ్ఞానవాపి మసీద్తో పాటు అయోధ్య రామ మందిర నిర్మాణం, మద్ర ఈ అంశాలన్నింటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞానవాపి మసీదు పైన సర్వే విషయంలో అలహాబాద్ హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి సూచన చేసింది. ఆ విషయాలు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శశి గారు. నమస్తే. ఈ జ్ఞానవాపి మసీదు కేసును కొంచెం ఎట్లా మనం దాని చరిత్ర కానీ ఇప్పుడు వచ్చిన కోర్టు సూచన కానీ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మీరు విహెచ్పి తరఫున? సుప్రీంకోర్టు లోగోలో యతో ధర్మస్ తతో జయ అని ఉంటుంది. ఓకే. భారతదేశం లోగోలో అధికారిక చిహ్నంలో ఓకే సత్యమేవ జయతే అని ఉంటుంది. ఖచ్చితంగా సత్యము ధర్మము ఈ దేశంలో విజయం సాధిస్తుంది, అంతిమ విజయం. అదే జరగబోతుంది. అందులో భాగంగా ఒక్కొక్క అడుగు ముందుకు పోతూ ఉంది. ఈ జ్ఞానవాపి మసీదు సంబంధించినటువంటి చరిత్ర ఏంటి? అది ఎప్పటి నుంచి మొదలైంది? ఇప్పుడు ఎందుకు కోర్టు టేక్ ఓవర్ చేసింది దాన్ని? అసలు ఏ పర్షియన్ భాషలో జ్ఞానవాపి అని ఉంది, ఏ అరబిక్ భాషలో జ్ఞానవాపి అని ఉంది, ఏ ఉర్దూ భాషలో జ్ఞానవాపి అని ఉంది. ఓకే. జ్ఞానవాపి అనేటువంటిది ప్యూర్లీ సంస్కృత వర్డ్ అది. ఓకే. ఆ పేరే చెప్తుంది అదేందో. ఓకే. నిన్న అలహాబాద్ హైకోర్టు కూడా ఒక రిమార్క్ చేసింది. ఒక ఏదైనా ప్రార్థనా స్థలం ఉంటే అది ముస్లింలదన్నా కావాలి, హిందువులన్నదన్నా కావాలి. అవును. రెండు ఒకటే ఎట్లయితే? జ్ఞానవాపి పేరు చూసుకున్నా అది హిందూ సంస్కృతిని సూచిస్తుంది. స్ట్రక్చర్ కండ్ల ముందర కనబడుతుంది అది. అవును. దానికి పెద్ద రిపోర్ట్స్, సర్వేలు, విచారణలు అవసరం కూడా లేదు. పోయి చూస్తే ఆ కింద ఉన్నటువంటి పునాదులు హిందూ దేవాలయం పునాదులు, పైన అహంకారపూరితంగా కట్టినటువంటి గుమ్మటాలు. విదేశీ దురాక్రమణదారులు మత రాజ్యాల స్థాపనలో భాగంగా వాళ్ళు కేవలం ప్రార్థనల కోసం కట్టుకోలే. అవన్నీ కూడా హిందూ సమాజాన్ని అవహేళన చేయాలని ఒక అహంకారపూరితమైనటువంటి కట్టడాలు ఈ దేశంలో సుమారు 40,000 దేవాలయాలను ధ్వంసం చేసేది. ఓకే. 711వ సంవత్సరం నుంచి మొదలు పెడితే బ్రిటిష్ పీరియడ్ వచ్చే వరకు కూడా ముస్లిం దురాక్రమణ, విదేశీ దురాక్రమణదారుణ ఈ దేశం లోపల ఎంత మారణ హోమం సృష్టించిందో ఆ చరిత్ర ఈ తరానికి తెలియదు. కాబట్టి దాన్ని జ్ఞానవాపి మసీద్ అని అనుకుంటున్నాం మనం. అది నాలెడ్జ్, ఒక జ్ఞానవాపి, జ్ఞానవాపికి వెల్ ఆఫ్ నాలెడ్జ్ అది. ఓకే. కాబట్టి ఆ రకంగా కోర్టులు అన్నీ పరిశీలిస్తున్నాయి, సాక్ష్యాధారాలు పరిశీలిస్తున్నాయి. తాళపత్ర గ్రంథాల నుంచి మొదలు పెడితే అటు అయోధ్య కేసులో కానీ, అలహాబాదు మన జ్ఞానవాపి కేసులో కానీ, మధుర కేసులో కానీ తాళపత్ర గ్రంథాలు, పురాతన సాహిత్యము, పురాతన గ్రంథాలు, ఆధునిక సాహిత్యము, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్సు, రాడార్ పరీక్షలు, కార్బన్ డేటింగ్ టెస్టులు, ఎన్ని శీల పరీక్షలకు ఎదుర్కోవాలో అన్ని శీల పరీక్షలు జరుగుతున్నాయి. అంతిమ విజయం ధర్మాంధ ఉంటుంది.